ఇంకా కేఎస్ ప్రసాద్ గారు మరో కీలకమైన అంశం ఈ 2 రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించి. అసలు జూనియర్ ఎన్టీఆర్ అయితే డేట్ కూడా కొందరు రాసేశారు. జూలై 18న చాలా కీలక సమావేశం ఉంది. ఆయన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించబోతున్నాడు. పొలిటికల్ గా కొంత మూవ్ అవ్వాలనుకుంటున్నాడు టీడీపీకి ఆల్టర్నేటివ్ గా అని. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. సరే, అల్లు అర్జున్ అంటే గతంలో ప్రజారాజ్యం తరపున ప్రచారం చేయటం, తర్వాత జనసేన తరపున ప్రచారానికి వెళ్ళకపోతే ఇట్ బికేమ్ ఇష్యూ అవటం అవేవో జరిగాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఇక్కడ మొత్తం బాధ్యత తీసుకుని 2009 ఎన్నికల్లో మొత్తం తిరగని ఊరు లేదు తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత కొంత రాజకీయాల్లో కొంత కంటిన్యూటీ అయినట్టుగా ఉండడం, మహానాడుకు హాజరవడం, ఆ తర్వాత క్రమక్రమంగా దూరం పెరగడం అనేది మనం చూసాం. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీ అంటే తమిళనాడులో విజయం సాధించారు కాబట్టి ఇక్కడ అలా ఆపాదించుకోవడం కరెక్టేనా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెట్టి ఆలోచన చేస్తాడా? మీ అంచనా ఏంటి? పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. రెండోది, మీరు ఈ ట్రాక్ రికార్డుని జాగ్రత్తగా గమనిస్తే అల్లు గారికి సంబంధం ఉన్న, అల్లు కుటుంబానికి సంబంధం ఉన్న కొణిదెల కుటుంబం నుంచి పొలిటికల్ అరంగేటర్లో వీళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా అయితే తెలుగుదేశం సహాయ సహకారాలు అందించారో అలాగే అల్లు కుటుంబం కూడా అలాగే సహాయ సహకారాలు అందించింది. ఈ 2 ఫ్యామిలీలు ప్రూవెన్ ట్రాక్. నేను రామారావు గారి విషయమే చెప్తాను. రామారావు గారి కుటుంబం నుంచి ఏదో ఒక ఎంపీకి వెళ్ళడానికి, చిన్న చితక ఎమ్మెల్యేలకు వెళ్ళడానికి పోరాటాలే తప్ప ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారం సంతరించుకోవడానికి రామారావు గారి తరఫు వాళ్ళ కుటుంబం నుంచి ఎవడూ లేడు. అర్థమైందా? అంచేత ఈ 2 ఫ్యామిలీలు ఒక లెగసీలు మీరు రాజ్యాంతం గమనించగలిగితే, ఒక అతనైతే సంతృప్తి పడిపోయాడు ఏకంగా ఉప ముఖ్యమంత్రితో కొణిదెల ఫ్యామిలీ నుంచి, ఇంకో అతనైతే పార్టీని విలీనం చేసేసారు. సో ఈ ప్రాస్పెక్టివ్ లో నిజంగా వాళ్ళ సామాజిక వర్గాలు నిలబడినా లేదంటే ప్రజా చైతన్యంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ జస్టిఫై చేద్దామన్నా వీళ్ళ ఫ్యామిలీస్ పరంగా వీళ్ళకి 0 సపోర్ట్, 0 ప్రూవెన్ ట్రాక్. మూడోది, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం 88 నియోజకవర్గాలు తిరిగాడు. పవన్ కళ్యాణ్ 100 స్ట్రైక్ రేట్ తో సీట్లు సాధించాడు. తర్వాత అక్కడక్కడ ఎన్డీఏ అధికారంలో రావడానికి కారణమయ్యాడు కదా. నవ్ ఈజ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా. అంటే ప్రూవ్ అని కాలేదని ఎట్లా అంటాం? సరే, మీకు ఒకటి చెప్తా సార్. తాడి చెట్టు ఎక్కే వరకు 3 పొంతలు తోస్తే పైకి వెళ్ళి కాయ తెచ్చినోడిని మీరు ఒప్పుకుంటారు. కానీ తాడి చెట్టు ఎక్కినోడి భుజాల మీద కూర్చోబెట్టి చంద్రబాబు గారి భుజం మీద పైకి తీసుకెళ్లి కింద కాయ తెంపి తీసుకొచ్చిన తర్వాత కూడా తాడి చెట్టు ఎక్కినోడు అంటే నేనైతే ఒప్పుకోలేను. ఎందుకంటే మీరు ఆయన పార్టీ పెట్టిన నుంచి ఈ రోజు దాకా ఆయన సింగిల్ డిజిట్ ఓట్ ట్రాక్. లెక్కన చిరంజీవి గారికి మోర్ దాన్ కాంకర్ చేశాడు 18% ప్లస్ ఓటు బ్యాంక్. ఇది ప్రజారాజ్యం పార్టీ. ఈయన ఈ రోజు దాకా కూడా ఒకసారి ఇండిపెండెంట్ గా నిలబడినా, ఇవాళ తెలుగుదేశం పరంగా నిలబడినా ఇట్ ఇస్ నాట్ అ ప్రూవెన్ లెవెల్. రెండోది నేను అంటుంది ఏంటంటే, ఇవాళ మీకు ఒక ఆల్టర్నేటివ్ కింద ఎమర్జ్ అవ్వడం అన్న దగ్గర పొలిటికల్ వాక్యూమ్ కావాలి. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీరు పొలిటికల్ వాక్యూమ్ లేదు, ఆల్రెడీ రీజనల్ పార్టీలు మీరు ఎన్ని అవునన్నా కాదన్నా ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేనే జస్ట్ లైక్ ఎ పారాసైట్. తెలుగుదేశం లేకపోతే అతనికి జీవనాధారం లేదన్న నిస్సాయ స్థితిలో ఆయన కనబడుతున్నాడు. ఇవాళ తెలుగుదేశం అన్నది ఎంత కాదన్నా సార్ ఒక 40-45 సంవత్సరాల లెగసీ ఉన్నది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఎంత కాదన్నా ఒక పుష్కర కాలం కంప్లీట్ చేసుకుని ఉన్న రెడీగా ఉన్న పార్టీ ఒకసారి అధికారం చేతుంది. ఇవాళ మీకు ఉన్నది ఏంటంటే, ద్రవిడ పార్టీలతో మీరు కంపేర్ చేస్తే అక్కడ ద్రవిడ పార్టీల మీద ఇసిగెత్తిపోయిన ప్రజలు అక్కడ ఒక ఆల్టర్నేటివ్ కావాలనుకున్నారు. ఇక్కడ అలాంటి ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, కొత్తగా తనంతో కూడిన పొలిటికల్ లీడర్లు ఎమర్జ్ అవడానికి వీళ్ళతో వెళ్తే ఏముంది, వీళ్ళకి పార్టీ విధానాల మీద అవగాహన లేదు. ఆయన 88 స్థానాల్లో నియోజకవర్గాలు క్యాంపెయిన్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. అదర్ దాని కొడాలని వంశీ తప్ప ఇంకెవడు వెళ్ళలేదు. రైట్. మీరు గమనించండి ట్రాక్ రికార్డు 2009 మా కూటమి. మీరు ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు ప్రభావం అన్నది నాకు తెలిసి సినిమా యాక్టర్లతో ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రామారావు గారితో అయిపోయింది సార్. మీరు చూసుకోండి కావాలంటే అక్కడ ఆ పొలిటికల్ వాక్యూమ్ ఎగనెస్ట్ కాంగ్రెస్ కాబట్టి ఆయన గ్రూప్స్ లో ఎమడగలిగాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఉన్న హ్యూజ్ ఎజెండా ప్రజా సంక్షేమం వీటి మీద తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 100 రకాల పరివర్తనలు చెందింది వేరే సంగతి. కానీ వాళ్ళు ఈ రోజు కూడా రామారావు గారు బొమ్మ పెట్టుకుని బతికి బట్టకడుతున్నారు. సో ఈ ప్రాస్పెక్ట్ లో మీరు ఎన్ని సర్కమ్స్టాన్సెస్ లో చూసినా ఒక సినిమా హీరో ప్రాస్పెక్ట్, చిన్న పిల్లలండి వీళ్ళు. రామారావు గారు అలాంటి వాళ్ళు. రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఆయన 60 దశకం 60 సంవత్సరాలు